హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే మహాబలిపురం వెళ్ళామన్నమాట. నేను పిల్లల్ని తీసుకొచ్చాను అని చెప్పాను కదా. ఇంకా ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎక్కడన్నా బయట తిప్పాలంటే భయంగా ఉంది, అంత ఎండలుగా ఉన్నాయి. ఇంకా చెన్నైలో అయితే చెప్పనక్కర్లేదు. సో ఇంకా అందుకని మేము ఏం చేసామంటే కొంచెం ఈవినింగ్ టైంలో వెళ్తే బాగుంటుంది, వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ ఇంట్లోనే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని తినేసి ఒక 2:30కి అలా బయలుదేరామన్నమాట. ఇంకా మేమున్న దగ్గర నుంచి మహాబలిపురం వెళ్ళడానికి మాకైతే 1.5 hours అలా పడుతుంది. సో మేము అక్కడికి రీచ్ అయ్యే లోపల ఒక 3:40 అలా అయిందనమాట. 4 దగ్గర అయింది. సో ఇంకా మేమైతే వెళ్ళాము. 4 నుంచి ఒక 5:30 వరకు అయితే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. నాకైతే స్పెషల్గా మహాబలిపురం అంటే నాకు ఈ స్టోన్ ఆర్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట. మంచి మంచి బొమ్మలు ఉంటాయి. నేనైతే ఇక్కడికి ఒక 3-4 టైమ్స్ వచ్చాను, కానీ ఎప్పుడు ఏమీ కొనలేదు. ఈసారి అయితే నేను గమనించింది ఏంటంటే మనకు తెలియకుండానే ఈ బీచ్లో మనము చాలా వాటి దగ్గర మోసపోతాం అనమాట. వెళ్ళేసి బీచ్లో ఎంజాయ్ చేసుకొని చూసేసి వస్తే చాలా బాగుంటుంది. లేదు ఏదైనా కొనాలి లేకపోతే ఏదన్నా ఆడాలి అని చెప్పి టెంప్ట్ అయ్యామంటే చాలా బాగా మోసపోతాము. మేమైతే పిల్లలు ఉన్నారు కదా, కొంచెం ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి కొంచెం హార్స్ రైడ్ అవంతా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అలా హార్స్ రైడింగ్కి ఏదైనా వెళ్దాము అని చెప్పేసి అయితే అడిగాము. హార్స్ రైడ్ ఎంత ఉంటుందంటే అట్లీస్ట్ ఒక 500 meters కూడా వాళ్ళు హార్స్లో తీసుకెళ్లరు. పర్ పర్సన్కి 200 అంట, చిన్నపిల్లలకైతే 100 rupees అంట. వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది అసలు. ఇంకపోతే ఏదైనా ఒక చిన్న చిన్న బొమ్మలు కొనుక్కుందాము పిల్లలు ఆడుకునేదానికి. ఇప్పుడు మాకు పాప ఉంది కదా, ఆడుకుంటుంది అని చెప్పేసి ఏదైనా ఒక బొమ్మ కొందాము అని వెళ్తే అది చిన్న బొమ్మ అయినా కానివ్వండి, పెద్ద బొమ్మ అయినా కానివ్వండి 100 rupees అంట. 100 rupeesకి ఏ బొమ్మ తక్కువలో లేదు. సరే కదా, ఇక్కడ స్టోన్స్ బాగా అంటే స్టోన్ ఆర్ట్ ఇవంతా బాగా చేస్తారు కదా అని చెప్పేసి నేనైతే చాలా చోట్ల రోళ్ళు చూశాను. మనం దంచుకుంటాం కదా ఆ రోళ్ళు, అవి తీసుకుందాం కదా అని చెప్పేసి అయితే ట్రై చేశాను. అవైతే మామూలుగా ఇప్పుడు మా ఇంట్లో ఒక చిన్న రోల్ ఉందన్నమాట. ఆ చిన్న రోల్ని నేను బయట 150 rupeesకో ఎంతో కొన్నాను. అదే సేమ్ రోలుని నేను అక్కడ అడిగితే 300-400 చెప్తుంది. సో చాలా మోసం అనిపించింది. తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు, తెలియకుండా కొనేసుకుంటే మాత్రం చాలా మోసపోతాము మనము. ఇంకా ఇక్కడ రింగులు వేసేది ఉంటుంది కదా, అదైతే 10 rings ఇస్తారనమాట, 50 rupees. అసలు ఒక్క రింగు కూడా పడదు. వాళ్ళు తెలివిగా ఎలా డిస్టర్బ్ చేస్తారంటే మనం ఒక రింగ్ వేస్తాం కదా, అది వాళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఆ రింగులు తీసుకోవచ్చు. మనం ఇంకో రింగు వేయకముందే వాళ్ళు ఆ రింగుని తీసుకోవడము, అలా మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తారనమాట మధ్యలో. అసలు అదైతే శుద్ధ వేస్ట్, అసలు దేనికి పనికిరాదు అది. ఊరికే మనం టెంప్ట్ అయ్యి పిల్లలు అల్లరి చేస్తే ఆడుకోవాలనే తప్ప అసలు ఏది ఆడకుండా శుభ్రంగా బీచ్కి వెళ్ళేసి శుభ్రంగా ఇంటికి వచ్చేస్తే మంచిది. లేకపోతే టెంప్ట్ అయ్యి ఏదైనా కొని ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా మోసపోతాము. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఫస్ట్ టైం ఈ మహాబలిపురం బీచ్కి వెళ్ళినప్పుడు నాకు లెదర్ స్లిప్పర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సరే కొందాం కదా అని చెప్పి ఆయన అక్కడే తయారు చేస్తున్నాడు, అవి కొందాం కదా అని చెప్పి కొన్నాను. 300 చెప్పులైతే. అవి తీసుకొని వచ్చి నేను ఫస్ట్ డే ఎక్కడికో వేసుకెళ్ళాను. రెండో రోజు వాటిని మట్టి అయిందని చెప్పి నీళ్ళల్లో ముంచి ఇంకోసారి వేసుకుందామని చెప్పేలోపు నీళ్ళల్లో ముంచంగానే అవి లేసి వచ్చేసినాయి. వేస్ట్ అనిపించింది అసలు. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆ చెప్పుల షాప్ ఇంకా ఉంది, ఆయన చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది అనమాట. సో ఏ వస్తువు కొన్నా వేస్టే. మేబీ ఏదన్నా ఒక చిన్న బొమ్మ అలా ఏదన్నా కొంటే మేబీ యూజ్ అవ్వచ్చేమో, చెప్పలేము. సో అదనమాట. మీరు కనుక వెళ్ళారు అంటే శుభ్రంగా వెళ్ళేసి బీచ్లో ఆడుకొని పిల్లలతో ఎంజాయ్ చేసేసి ఇంటికి వచ్చేయడం చాలా మంచిది. ఏమీ కొనకండి, కావాలంటే తినడానికి ఏదైనా కొనుక్కోండి, అంతేగాని టెంప్ట్ అయిపోయేసి వస్తువులన్నీ అయితే కొనొద్దండి. సో ఇది ఈ రోజుటి వీడియో అయితే. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.